సేతు మొదలైందని చెప్తారని అన్నాం. ఇక్కడ విభీషణుడు పట్టాభిషేకం ఇక్కడ జరిగింది. ఇక్కడ జరిగింది. అవునా? అక్కడ కదా జరగాల్సింది. ఇక్కడ చేశారు. లంకలో కాదు, ఇక్కడ చేసినాక ఆయన లంకకి వెళ్తారు. ఇంకా అదే దామం ప్రణామం గురించి చెప్తాను. చెప్పేస్తారు. అదే ఒకసారి ఇంకేమున్నాయి. అందరూ వచ్చినట్ట ఇంకెవరన్నా ఉన్నారా? సాయంత్రం వెళ్ళిపోతారు. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం పేరు దీన్ని విభీషణ తీర్థం అని చెప్పి అంటారు. కోదండరామస్వామి ఆలయం అన్నమాట. అయితే ముందుగా మనం చూడండి, మనం ఏ ధామానికి వెళ్ళినా సరే చేయాల్సినవి కొన్ని కనీసమైనటువంటి ఉన్నాయి. ఏమిటంటే మొట్టమొదట ప్రణామం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ధామం దగ్గర ప్రణామం చేయాలి. స్త్రీలైతే పంచాంగ ప్రణామం, పురుషులైతే సాష్టాంగ ప్రణామం, కనీసం పంచాంగ ప్రణామం చేయాలి. అలాగే అవకాశం ఉంటే ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం అవకాశం ఉన్న చోటన. అలాగే ధామ సేవ, అక్కడ ఉన్నటువంటి వారికి ఏదన్నా మనం దక్షిణ ఇవ్వడం అలాంటివి చేయాలి. ఇక ఈ ప్రదేశం ఏంటంటే, ఎప్పుడైతే లంకా నగరాన్ని జయించి శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చిన తర్వాత విభీషణుడికి ఇక్కడ పట్టాభిషేకం చేశాడనమాట. విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేసినటువంటి ప్రదేశం అర్థమవుతుంది కదా. అది ఇక్కడ, అందుకే దీన్ని కోదండరామ ఆలయం ఉంది ఇక్కడ విభీషణుడి యొక్క విభీషణ తీర్థం అని చెప్పి అంటారు. అదే కదా, ఇంకా పట్టాభిషేకం చేసిన ప్రదేశం కోదండరామం. చెప్పాను ధామం గురించి చెప్పేసాను. కాబట్టి అందరూ కూడా ప్రణామం చేయండి. ఏ ధామానికి వెళ్ళినా సరే ప్రణామం. మనకి మందిరాల్లో అయితే అక్కడ ప్రణామం చేస్తాం. అలా ప్రణామం చేయడానికి లేకపోయినా ఎక్కడైతే అక్కడ మనం ప్రణామం చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. సరేనా? హరే కృష్ణ. శ్రీ విభీషణకి జయ, శ్రీ కోదండరామస్వామికి జయ. హరే కృష్ణ.